జయనుచు పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు చెయ్యనరా లేరా జై జయను పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు చెయ్యనరా జై జయనుచు పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు చెయ్యనరా చికాగో నగరపు వీర కార్మికుల హక్కుల కొరకై పోరు సల్పగా చికాగో నగరపు వీర కార్మికుల హక్కుల కొరకై పోరు సల్పగా వారి రక్తమున తాసి గగనమును ఎదురుతున్న మన ఎర్ర జెండా పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు జయనరా లేరా జై జయను పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు జయనరా అధికముగా పని భారము మోపి అహోరాత్రములు ఆహుతులైన ఎట్టి చాకిరి కష్ట జీవులను గట్టు చేసి కాపాడిన జెండకు జయను పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు జయనరా పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు జయనరా ప్రపంచ కార్మికులేకము గండని ప్రభాత బేరే మ్రోగించుటకై ప్రపంచ బేరి మ్రోగించుటకై ప్రభాత బేరి మ్రోగించుటకై కొడమిలోన రక్షకుల వెరచి వీర విహారం చేసిన జెండకు జై జయను పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు జయనరా లేరా జై జయను పలకరా లేరా జై జయను పలకరా ప్రపంచ శాంతిని ప్రేరేపిస్తూ ప్రచండ యుద్ధముని వ్యతిరేకిస్తూ ప్రచండ యుద్ధముని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతిని ప్రేరేపిస్తూ ప్రచండ యుద్ధముని వ్యతిరేకిస్తూ ప్రజల లోనాల జడలను బాపి ప్రగతి బాట బోధించిన జెండకు జై జయను పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు జయనరా లేరా జై జయను పలకరా లేరా లేరా మన ఎర్ర జెండకు జయనరా కార్మిక ఉద్యోగ మిత్రులారా, సిఐటియు 56 ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసిన వివిధ కార్మిక సంఘాల నాయకులకు సహకార సంఘాల నాయకులు అందరికీ కూడా బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున విప్లవాదం తెలియజేసుకుంటున్నాం. సిఐటి ఆవిర్భవించి 56 సంవత్సరాలు జరిగింది. సిఐటి నినాదం ఐక్యతా పోరాటం. ఐక్యతా పోరాటంతో కార్మిక సమస్యలపై ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ కార్యక్రమం అంతా కలిపి 20 నిమిషాల్లో ముగిస్తాం. అలాగే మాట్లాడవలసిన భక్తులు కూడా దయచేసి 2 నిమిషాల్లో ముగిస్తే లంచ్లో వచ్చేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి అందుకు మనం అంతా సైలెంట్ గా క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు బిహెచ్పివిలో పీవీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ జూన్ 20 రిటైర్ అయిపోతున్న ఆర్ జనార్దన్ రావు, ఆయన ఉద్యోగంలో సేర్ నుండి ఇప్పటి వరకు కూడా ఒకే పార్టీ కింద ఉంటూ ఎర్ర జెండా కార్డు ఉంటూ కార్మిక సమస్యలు పనిచేస్తున్నారు. ఆయన ఈ రోజు వచ్చి ఈ జెండావిష్కరణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే జెండావిష్కరణ చేసిన కన్నడ ఆర్ జనార్దన్ రావు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జీటీపీ ప్రకాష్ గారు చెప్పు చాలా 2 నిమిషాలు మాట్లాడతారు. అట్లాగే నేను పతాకావిష్కరణకర్త జనార్దన్. ఈ కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చినటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ, హెచ్ఎంఎస్ అట్లాగే ఇతర సంఘాల నాయకులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ ఉద్యోగులు, వివిధ డిపార్ట్మెంట్ కార్మికులందరికీ కూడా
సిఐటి సంఘం తరపున విప్లవాభివందనలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజానాట్య మండలి కళాకారులు శ్రీనివాస్ గారు, సూర్యనారాయణ గారు, కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది వస్తున్నారు. ఎఫ్డిఎస్ రమణ గారు, ఆమె పేరు నాకు తెలియదు, ఆమె అలాగే స్క్రిప్ట్ రమణ గారు, ప్రతి ఒక్కరు కూడా విప్లవాభివందనలతో. మిత్రులారా, గత 56 సంవత్సరాలుగా సిఐటియు సంఘం ఎర్ర జెండా దించకుండా పోరాడుతూనే ఉంది. కార్మికుల పక్షాన విపరీతమైనటువంటి ఉదారవాదం, విపరీతమైనటువంటి లొంగుబాటు, విపరీతమైనటువంటి శ్రమ దోపిడికి పూనుకునేటువంటి క్రమంలో శ్రమ దోపిడి గుండెలు చీలుస్తూ పుట్టిందే సిఐటి సంఘం 1978 మే 30వ తారీఖున. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మిక పక్షాన్ని జరిగే ప్రతి కార్యక్రమంలోని మన మిత్రుడు చెప్పినట్టు ఐక్యత పోరాటం అనే నినాదంతో కలిసి వచ్చే అభ్యుదయ శక్తులతో కలిసి నిరంతరం పోరాట కార్యక్రమాలు తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు తీసుకుంటాం, భవిష్యత్తులో కూడా ఇదే పొంద మీ బిహెచ్ఏఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ కార్మిక సంఘం కొనసాగిస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి కార్మిక సోదరులందరికీ కూడా సిఐటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు బిఎస్పీ నేషనల్ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు కేతన్ నాయుడు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధ్యక్షత వహించిన జగన్నాథరావు గారికి, అలాగే ఈనాడు పతాకావిష్కరణ చేసిన జనార్దన్ గారికి, అలాగే అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులకు మరియు కార్మిక మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు సిఐటియు గత 56 సంవత్సరాల నుంచి కార్మిక హక్కుల గురించి అనేక పోరాటాలు చేసి ఎన్నో హక్కుల సాధనలో పాల్పడి చేయడం జరిగింది. అలాగే అసలు ఈ ట్రేడ్ యూనియన్స్ మనం ఎందుకు పెట్టారో ఆ రోజు పెద్దలు మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. మనకు స్వతంత్రం రాకముందు మనం మన హక్కుల సాధనలో మనం ఏదైతే ఈరోజు మనం 8 గంటలైతేనే పనిదినాలు మనం చాలా హక్కులను పొందాం. ఈరోజు మనకి ఏదైతే ఓటీలు అయితేనే మనకి ఎన్నో రాయితీలు మనం సంపాదించుకున్నాం. ఆ రోజు స్వాతంత్రం రాకముందు ఉండేవి కాదు. మన రక్తాన్ని పీలిసి బానిసత్వం, మన బానిసత్వం బతుకులు బతికే కార్మిక సంఘాలన్నీ కూడా మరి ఆ రోజు ఏదైతే అమెరికాలో అయితే ఎక్కడైనా చికాగో నగరంలో ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. కార్మికుడు హ్యాపీగా ఉండాలంటే 8 గంటల పని దినాలు ఉండాలి, 8 గంటల విశ్రాంతి ఉండాలి, 8 గంటలు ఉండాలని పెట్టారు. కానీ ఈరోజు అది కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుంది. అలాగే మన దగ్గర కూడా 1926 నుంచి కూడా కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయి. దాని ధర్మల సిఐటికి ఐఎన్టీసీ అనేక కార్మిక సంఘాలకి చాలా ప్రాతినిధ్యత ఉంది. ఈరోజు సిఐటి ఇక్కడ బిహెచ్పీలు అయితే అనేక పోరాటాలు, సిఐటి ఎక్కడే కాదు, అది ఉద్యమ పార్టీ. యాక్చువల్గా అది ఇక్కడ స్టీల్ ప్లాంట్ అయితేనే, లేకపోతే బిహెచ్పీలు అయితేనే అనేక పోరాటాలు చేశారు. పక్కన మనం చూస్తున్నాం డైరీలో చాలా మంది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పర్మనెంట్ అవ్వకపోతే వాళ్ళకి పర్మనెంట్ చేశారు. అలాగే బిహెచ్పీలో కూడా ఆ రోజు ఐఎన్టీసీ మిత్రపక్షంతో కలిపి సిఐటి అనేక మంది కూడా పర్మనెంట్ చేయడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్లో గత 500 రోజులు దాటి కార్యక్రమాలు సిఐటి డిక్లరేషన్ చేస్తున్నారు. ఎక్కడున్నా ఇక్కడే కాదు, అటు అసంఘటిత కార్మికులకైతేనే, రిక్షా కార్మికులకైతే ఎవరికైనా ఎక్కడికైనా అన్యాయం జరిగిందంటే అక్కడ నేను ఉన్నాను, ఆపదలో ఉన్నానని అక్కడ సిఐటి పార్టీ ఉంటుందని. మరి అటువంటి పార్టీ మనము ఈరోజు కనుమరుగే పరిస్థితి మనం రక్షించుకోవాలి. మనం చాలా ఉద్యమాలు చేయాలి. ఈరోజు ఇక్కడ చాలా ఉద్యమాలు చేపట్టే కొన్ని ఇష్యూస్ మనం సాల్వ్ చేసుకున్నాం. మిత్రులారా, మరి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. ధన్యవాదాలు. సోదర వామపక్ష సంఘం ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ టీవీఎన్ రాజు గారు 2 నిమిషాలు మాట్లాడారు. సోదరులారా, ఈరోజు 56వ ఆవిర్భావ సిఐటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జగన్నాథ్ గారికి, అలాగే సిఐటి ప్రధాన కార్యదర్శి ఈటీ ప్రకాష్ గారు, ఇక్కడికి కార్యక్రమం ఇచ్చేసినటువంటి వివిధ కార్మిక సంఘాల నాయకులకు, కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. మిత్రులారా, ట్రేడ్ యూనియన్ అనేది
1920లో పెట్టినప్పుడు ఒకే ఒక యూనియన్ ఉండేది. ఆ యూనియన్కి చాలామంది ప్రధానమంత్రులు కూడా ఆ రోజు ఇప్పుడు చేశారు. తర్వాత మొదట ట్రేడ్ యూనియన్లో చేసినప్పుడు 1920లో ఏఐటీసీగా మొట్టమొదట యూనియన్ పెట్టిన తర్వాత అందులోనే రకరకాలుగా వాళ్ళు ఉన్నటువంటి ఆలోచనలతో ఐఎన్టీసీ కానీ సిఐటి కానీ అన్ని తర్వాత ఏర్పడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికీ విషయం ఏంటంటే ఏదైతే ఈ వామపక్షాలు ఉన్నాయో వాళ్ళ తాలూకా ఆలోచనలు విధానాలే ఒక విధంగా ఉంటాయి. ఏంటంటే అది నడిపించడం కోసం ఉంటుంది, స్వార్థం అనేది ఉండదు. ఫస్ట్ స్వార్థం అనేది లేదు ఉందంటే ఒక రాజకీయ పార్టీ కావచ్చు, లేదంటే ఒక ట్రేడ్ యూనియన్ కావచ్చు వ్యవస్థ. కానీ ఆ స్వార్థం లేకుండా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లో ఈ మధ్యకాలంలో వామపక్షాలు ఎందుకు కొంచెం వెనకబడ్డాయంటే దాన్ని నడిపించే నాయకుల తాలూకా విధానాల్లో కొంచెం తేడాలు వచ్చి తగ్గినాయి తప్ప అది ఏదైతే వ్యవస్థ అవుతుందో ఏ ట్రేడ్ యూనియన్ కావచ్చు, అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా చాలా ఎంప్లాయీస్కి ట్రేడ్ యూనియన్లో ప్రతి ఒక్కరికి అసంఘటిత కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఈ పబ్లిక్ సెక్టర్లను కాపాడుకోవడానికి ఇప్పుడు కూడా ముందే ఉన్నారు. అలాగే రాబోయే రోజులు కూడా ఎవరు ఏ పార్టీ అయినా మొత్తం ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా ఏకదాటిపై ఉండి మన కోర్ సెషన్లో కూడా మాక్సిమం ఏదైతే ట్రేడ్ యూనియన్ అన్ని కూడా ఏకపక్షంగా పోరాడబట్టే ఈవేళ కూడా ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ఇంకా వివిధ రాష్ట్రాల్లో అది ఇంకా కంప్లీట్ అవ్వాలని పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులారా, ఏదైనప్పటికీ కూడా సిఐటిగా మన బిహెచ్ఎల్లో ఉన్నటువంటి సిఐటి నాయకత్వం కూడా ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా ఏదన్నా ధర్నా కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఏదైనా వ్యతిరేకం చేయొచ్చు, కార్మికుడికి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే తప్పకుండా ముందుండి నడిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిఐటి కాదు అన్ని సంఘాలు కూడా కార్మికుల పక్షాన అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అధ్యక్షులు జగన్నాథ్ గారు ధన్యవాదాలు సెలవుకున్నాను. థ్యాంక్స్. పీవన్ రాజు గారికి విప్లవాలను తెలియజేసుకుంటూ ఇప్పుడు హెచ్ఎంఎస్ నాయకులు కన్నడి చేపాన్ రామారావు గారు వచ్చి 2 నిమిషాలు మాట 2 నిమిషాలు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న మనతో జగన్నాథరావు గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సంఘ ప్రతినిధులకు మరియు అసోసియేషన్ ప్రతినిధులకు కార్మికులకు స్వాగత సమాంజలు తెలియజేసుకుంటూ, సిఐటియు అనేది ఒక ఉద్యమ పార్టీ. అంటే ఎర్రజెండా వాళ్ళకి యాక్చువల్లీ జనాలతో ఇది ఉండదన్నమాట. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఒక కార్యక్రమం తలపెట్టాలంటే వాళ్ళ జెండా పట్టుకుని ఒక్కరు కూడా నిలబడిపోతారు. అంత కమిట్మెంట్ ఉన్న పార్టీ. దానికి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఈ బిహెచ్ఎల్లో జరుపుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ